నా పేరు షేక్ నజీర్ బాషా గురూజీ. గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యత వహిస్తున్నాను. గీతా వైభవ్ ట్రస్ట్లో ముఖ్యమైన అంశము భగవద్గీతను విశ్వవ్యాప్తం చేయడమే. ఎందుకంటే ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులందరూ సుఖంగా, ఆరోగ్యంగా, సుదీర్ఘమైనటువంటి సంపూర్ణ ఆయుష్తో, ఎటువంటి సమస్యలు దుఃఖాలు లేకుండా జీవించాలనే సదుద్దేశంతో కృష్ణ భగవానుడు ఈ భగవద్గీతను బోధించడం జరిగింది. అయితే కాలక్రమేణా ఈ భగవద్గీత అటకెక్కి మరణమేళమైపోయింది. మరణించినప్పుడే ఎక్కడో వినిపిస్తూ ఉంటే ఇది చనిపోయినప్పుడు మాత్రమే పెడతారు అనే అపోహ, భ్రమ ప్రజల్లో నెలకొని ఉంది. దాన్ని తొలగించడానికి మా గీతా వైభవ్ ట్రస్ట్లో మేము ఈ మధ్యనే మన మిత్రులు విజిత గారు, నాగేశ్వరరావు గారు ఎక్కడైనా ఈ శవపేటికలతో పాటుగా ఈ యొక్క భగవద్గీత ఆలాపిస్తున్నప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయి ఇది మరణమేళం కాదు, ఇది జీవన గీతిక, బతికున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది, ఇటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు అని చెప్పి వాళ్ళ చేత ఆపించి మరి వాళ్ళకు నచ్చజెప్పడం జరిగింది. ఇటువంటి ప్రయత్నమే మా సభ్యులంతా చేస్తున్నారు. కాబట్టి భగవద్గీత మరణమేళం కాదు, ఇది జీవన గీతిక, మనందరినీ ఉద్ధరించేది. ముఖ్యంగా మనలో ఆత్మోద్ధరణ జరగాలి. ప్రతి భారతీయుల్లో ఆత్మోద్ధరణ జరగాలి. అప్పుడే అన్ని విధాలుగా సర్వతోముఖముగా భారతీయుడు అభివృద్ధి చెందుతాడు. ఆ ఆత్మోద్ధరణ ఎలా చేయాలో చెప్పగలిగేదే భగవద్గీత. అది నిత్య పారాయణం జరుగుతూ, సమాజంలో విస్తృత ప్రచారం జరుగుతూ, విద్యాలయాల్లో విద్యార్థులకు బోధిస్తూ, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తెలుసుకొని తనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చక్కగా తెలియచెప్పేదే ఈ భగవద్గీత. ఈ మధ్యన మేము ఒక 9 నవరత్నాల శ్లోకాలను ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతలకు తెలియజేయడం జరిగింది. ఏ విధంగా విద్యార్థులకు, సమాజానికి, తర్వాత ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, ఎన్ని సమస్యలను ఇది పరిష్కరిస్తుంది, ఎన్ని విధాలుగా ఇది మనకు ఉపయోగపడుతుందనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మరి వారి ప్రయత్నం సుముఖంగా, వారి మంచి హృదయంతో ఈ యొక్క మా అభ్యర్థనను స్వీకరించినట్లయితే తక్షణమే ఈ విద్యాలయాల్లో ఈ భగవద్గీత పాఠ్యాంశాలను ప్రవేశపెడతారని చెప్పి ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఈ సమాజంలో మేము ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత అనే కార్యక్రమంలో ప్రతి నెల ప్రతి వీధికి వెళ్ళి భగవద్గీతను ఉచితంగా పంచుతూ వాళ్ళకి గీతా జ్ఞానాన్ని బోధిస్తూ చక్కగా భగవద్గీత ద్వారా లబ్ధి పొందండి అని చెప్పి మేము మా సభ్యులు చెప్పడం జరుగుతుంది. నా పేరు కే దశరథ. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను ఈరోజు సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తున్న దీక్ష వాళ్ళ అక్కని. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యువతకి భగవద్గీత నేర్చుకోవడము, తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ధర్మం గురించి, మన హిస్టరీ గురించి, కృష్ణుడి గురించి, రాముడి గురించి ఇవన్నీ ఎంతో తెలుసుకోవాలి. అన్ని సగం సగమే తెలుసు. ఆ సగం సగం ఇప్పుడున్న పుస్తకాల్లో కూడా అన్ని నిజాలు లేవు. మనం ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి. ఒక గురువు కింద నేర్చుకుంటే ఒకే గురువు కింద నేర్చుకోవాలి. గురువులు కూడా ఒకరే ఉండాలి. వాళ్ళు చెప్పిందే మనం ఫాలో అవ్వాలి. గురూజీ మాకు ఎంతో కృషి చేసి మాకు ఈ భగవద్గీతను అందించి అది నేర్చుకోవాలమ్మా, ఇది ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది అని చెప్పి నేర్పించారు. ఇప్పుడున్న యువతకు కూడా ఇది ఎంతో అవసరం. ఎందుకంటే యువత ఎలా ఉందంటే తప్పు చేయడమే మంచిది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. తప్పు దారిలో నడవడమే కూల్ అని ఫీల్ అవుతున్నారు. కానీ అది నిజం కాదు. మంచి దారిలో వెళ్ళడమే మనకి ఫ్యూచర్ లో మనకి మంచి సక్సెస్ వస్తుంది. దాన్ని మనం తెచ్చుకోవాలంటే మనం భగవద్గీత చదువుకోవాలి, మన మైండ్ మీద కంట్రోల్ పెట్టుకోవాలి, మన కోపాన్ని, మన సెన్సెస్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి అంటే మనం ఖచ్చితంగా భగవద్గీత చదవాలి. భగవద్గీత చదివి దేవుడికి రోజు ప్రార్థన చేసుకోవాలి. దానికంతా మాకు హెల్ప్ చేసిన గురూజీనే. మేము ఈ రోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం గురూజీ, మా అమ్మ, నాన్న, మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు అందరూ ఇది తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.